హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ ఈ వీడియోలో వచ్చేసరికి మనం ఈ యొక్క లిస్ట్ ఆఫ్ కోర్సెస్ కనిపిస్తున్నాయి కదా! సో, ఇక్కడ చూస్తున్నారు కదా! మీకు ఇక్కడ కనిపిస్తున్న ఈ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఏఈబీ, బీటీబీ, ఎఫ్‌డీబీ సో, ఇవన్నీ కోర్సెస్ అయితే ఉన్నాయి కదా! మనకి ఏపీ, ఏపీసెట్, బైపీసీ కౌన్సిలింగ్‌లో ఈ 7 కోర్సులు చేసిన వాళ్ళు డిస్కంటిన్యూ చేయొచ్చా? చేయకూడదా? సో, ఓకేనా? మెయిన్ టాపిక్ వచ్చేసరికి ఒకవేళ కౌన్సిలింగ్‌లో మనం పార్టిసిపేట్ చేసి మనకి గాని ఒకవేళ సీట్ వస్తే ఆ నెక్స్ట్ ఇయర్ మనం నీట్ గానివ్వండి లేకపోతే ఇతర ర్యాంక్స్‌కి సంబంధించి ఇతర ఎగ్జామ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎందుకంటే బైపీసీ వాళ్ళకి నీట్ అనేది డ్రీమ్‌లో అయితే ఉంటుంది. సో, ఆ నీట్ ఎగ్జామ్ రాసిన తర్వాత లేకపోతే ఇంకేమైనా ఎగ్జామ్ రాసిన తర్వాత లేకపోతే ఏవైనా కండిషన్స్ వల్ల నచ్చకపోయినట్లయితే ఈ కోర్సెస్‌ని డిస్కంటిన్యూ చేయొచ్చా? డిస్కంటిన్యూ చేయాలంటే ఎలా చేయాలి? సో, అదే విధంగా ఈ డిస్కంటిన్యూ చేస్తే సో, ఏమైనా ప్రాబ్లమ్స్ అవుతాయని చెప్పేసి అడగడం అయితే జరిగింది. సో, దానికి సంబంధించి అయితే మీకు క్లారిటీగా అయితే చెప్పడం జరుగుతుందండి. సో, ముందుగా ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఏ కోర్స్ అయినా సరే మీరు ఒకసారి జాయిన్ అయిన తర్వాత మీ యొక్క ఇష్టాన్ని బట్టి మీరు డిస్కంటిన్యూ చేయొచ్చు. సో, పర్టిక్యులర్ రీజన్ అయితే ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు ఎలాంటి రీజన్ లేకుండా జస్ట్ మీకు చదువు మీద కొంచెం విరక్తి కలిగి లేకపోతే మీకేమైనా చేయడం ఇంట్రెస్ట్ లేకపోతే ఆ కేసులో అయితే మాత్రం కాలేజ్ వాళ్ళేంటంటే మొత్తం ఫీజయితే అడుగుతారండి. సో, మొత్తం ఫీజంటే ఫైనల్ ఇయర్ వరకు కూడా కట్టాల్సిన ఫీజయితే మీకు క్లియర్‌గా అయితే అడిగేస్తారు. సో, పే చేయమని చెప్పి అలా పే చేస్తేనే మీకు సర్టిఫికేట్స్ అయితే రిటర్న్ ఇస్తామని చెప్పేది అంటారు. అంటే లోపల జరిగేదైతే ఇదే. బయటకైతే మాత్రం ఏదో మాట్లాడతారు గానీ, సో, మీకు సర్టిఫికేట్స్ రిటర్న్ కావాలనుకున్నట్టయితే ఖచ్చితంగా 4 ఇయర్స్‌కి సంబంధించిన ఫీజయితే పే చేసేస్తే సర్టిఫికేట్స్ రిటర్న్ ఇచ్చేస్తాము. అదే డిస్కంటిన్యూ అని చెప్పేసి సర్టిఫికేట్ టీసీ ఇచ్చేస్తాము అని చెప్పైతే అంటారు. బట్ అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ మీకు నీట్ గానివ్వండి, లేకపోతే ఇంకేమైనా మిగతా ఎగ్జామ్స్ వల్ల మీరు డిస్కంటిన్యూ గాని చేసినట్లయితే, అక్కడ మీకు అంటే పర్టిక్యులర్ రీజన్ మీరు చూపించినప్పుడు ఏంటంటే, వాళ్ళు జస్ట్ ఫస్ట్ ఇయర్ ఫీజ్, సెకండ్ ఇయర్ ఫీజ్ ఆ విధంగా అయితే పే చేయమని అయితే అడుగుతారని చెప్పేసి సో, కొన్ని కాలేజీలు అయితే తెలుసుకోవడం జరిగిందండి. సో, అయితే ఏదేమైనప్పటికీ కూడా డిస్కంటిన్యూ చేయొచ్చా అని మీరు నాకు క్లియర్‌గా అడిగితే, మీరు డిస్కంటిన్యూ చేయొచ్చండి. మీరు డిస్కంటిన్యూ చేసి మీ టీసీ అయితే డిస్కంటిన్యూ అని చెప్పేసి ఇస్తారు. దాని ద్వారా ఒకవేళ మీకు నీట్‌లో ఏమైనా మంచి సీటొచ్చినా, లాంగ్ టర్మ్‌లో మీరు చేసి ఏదైనా మంచి కోర్స్‌లో మీరు జాయిన్ అయినా సరే, జాయిన్ అయితే అవ్వచ్చు. సో, ఆహ్, ఏ కాలేజ్ అయినా సరే మీకు అడ్డమైతే చెప్పదు ఈ విషయంలో అయితే మాత్రం. బట్ కొన్ని కాలేజెస్ ఏంటంటే ఫీజ్‌ని చాలా గట్టిగా డిమాండ్ చేస్తే పక్కా పే చేయాల్సిందే అని చెప్పేసి అడుగుతారు. అప్పుడే మీ డాక్యుమెంట్స్ రిటర్న్ అయితే ఇస్తారు. అప్పుడే కదా మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ అయినా లేకపోతే జాయినింగ్ అన్నా కంప్లీట్ చేసుకోగలుగుతారు. సో, అందుకే మీకు వాళ్ళేంటంటే ఖచ్చితంగా డాక్యుమెంట్స్‌నైతే రిటర్న్ అయితే అడుగుతారండి. సో, ఎవరైతే మీరు ఒక లాంగ్ టర్మ్ చేసి నీట్‌లో ర్యాంక్ కొడదాం అనుకుంటున్నారో, మీకు పక్కా ర్యాంక్ వస్తది. మీకు పక్కా చేద్దాం అనుకుంటే ఈ కోర్సెస్ అయితే నేను చెయ్యొద్దనే చెప్తాను. ఎందుకంటే మీకు ఏదైనా కాలేజీలో సీటొచ్చి, ఆ కాలేజీ వాళ్ళు ఎక్కువ అమౌంట్ అడిగితే మీరు మళ్ళీ పే చేయాలి మీ సర్టిఫికేట్స్ కోసం. సో, ఆ తలనొప్పి అంత అవసరం లేదు. లేదు లాంగ్ టర్మ్ కాకుండా నాకు ఏదో ఒక కోర్స్ కంప్లీట్ చేయాలనుకున్నట్లయితే కంప్లీట్ చేయండి. అయితే ఇక్కడ అన్ని కోర్సులకి సంబంధించి అవుతుంది గానీ, నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే ఒకవేళ మీకు లాంగ్ టర్మ్ చేయాలనిపిస్తే చెయ్యండి. కాకపోతే ఇక్కడ మీకు డాక్టర్ ఆఫ్ ఫార్మసీ పీడీబీ అని ఉంది కదా! సో, ఆ కోర్స్ గాని మీకొచ్చినట్లయితే వీలైనంత వరకు కూడా డిస్కంటిన్యూ చేయకుండా ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే మిగతావన్నీ 4 ఇయర్స్ ఫీజయితే ఉంటది. దానికి 6 ఇయర్స్ ఫీజుంటది. అలా కాకుండా డాక్టర్ ఆఫ్ ఫార్మసీ అనేది ఒక వాల్యుబుల్ కోర్స్ అన్నమాట. సో, మిగతా అన్ని కూడా వాల్యుబుల్ కోర్సే. బట్ డాక్టర్ ఆఫ్ ఫార్మసీ లేకపోతే ఫార్మా కోర్స్‌కి స్పెషల్ వాల్యూ ఇంకా మంచి ఫ్యూచర్ అయితే ఉంది కాబట్టి స్కోపును. సో, డిస్కంటిన్యూ చేయడం కన్నా మనకి ఎంబీబీఎస్ సీట్ అవ్వడం కోసం ఇది కంటిన్యూ చేయడం అయితే బెస్ట్ అని చెప్పేసి నా సజెషన్ అయితే అనుకుంటున్నాను. మరి మిగతా కోర్సెస్ కూడా నేను మంచి గైడెన్స్ అయితే ఇద్దాం అనుకుంటున్నా. సో, ఇదండి మొత్తానికి. సో, డిస్కంటిన్యూ చేయొచ్చా? డిస్కంటిన్యూ చేయొద్దా? అని అడిగినట్లయితే మీరు డిస్కంటిన్యూ చేయొచ్చండి. మీరు డిస్కంటిన్యూ సంబంధించి టీసీ అయితే వచ్చేస్తుంది. డిస్కంటిన్యూ చేసేసారని చెప్పేసి. ఆ తర్వాత మీరు నచ్చిన కాలేజెస్ మీకు నీట్ ర్యాంక్ బట్టో లేకపోతే మేనేజ్మెంట్ దాన్ని బట్టో మీరు బేస్ చేసుకొని వేరే కాలేజీలో జాయిన్ అయితే అయిపోవచ్చు. థాంక్ యూ ఫ్రెండ్స్. సో, ఇలాంటి మరిన్ని యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఖచ్చితంగా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్‌లో పెట్టుకోండి. చిన్న అనౌన్స్‌మెంటు. ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళొచ్చేసరికి శాస్త్ర ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ వాళ్ళు. వీళ్ళ దగ్గరికొచ్చేసరికి సో, మొత్తం టోటల్‌గా 5 కాలేజెస్ శాస్త్ర అయితే ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, శాస్త్ర ఫార్మాస్యూటికల్ సైన్సెస్ ఫర్ వుమెన్, శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్. దీంతో పాటుగా శాస్త్ర ఫిజియోథెరపీ కాలేజ్ అయితే శాస్త్ర నర్సింగ్ శాస్త్ర ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కింద అయితే వస్తాయి.
సో వీటిలో వచ్చేసరికి బీ ఫార్మసీ, ఫార్మా డి, ఫార్మా, డిప్లొమా, ఫిజియోథెరపీ, బీఎస్సీ నర్సింగ్ ఈ కోర్సులకు సంబంధించి ఈ సీట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో మీలో ఎవరైనా సరే ఖచ్చితంగా కూడా మీ వెబ్ ఆప్షన్స్లో కానీ అడ్మిషన్ ప్రాసెస్లో కూడా సో ఈ కాలేజ్ని పెట్టడానికి ట్రై అయితే చేయండి. బెస్ట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్, దాంతో హాస్టల్ ఫెసిలిటీ, ఇంకా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్లోని వీళ్ళు చాలా ప్రామిసింగ్ అయితే ఉంటారు.